ఏంద్రా పిచ్చిలేస్తుంది కరెంట్ పోతే. ఫస్ట్ నువ్వు బ్యాట్ సక్క పట్టుకోరా. క్రికెట్ ఆడుతున్నా నేను బ్యాటింగ్ ఆడుతాను బ్యాటింగ్. మూతి వాళ్ళ కొడదాం. అరే రెడీయా? అరే స్పిన్ స్పిన్ ఏమైందిరా నిలబడు రాడా? అరే ఏమైతాము ఏమైంది ఫీల్డింగ్ చేయరా అన్న గమ్మున బ్యాటింగ్ చెల్లిపోని లేకపోతే కొట్లాడలైతే ఈయనే. అరే ఏమైందిరా ఏమైంది లొల్లేమైతుంది? నువ్వు ఆగురా నేను చూసుకుంటా. అరే మాదేం చూస్తారా ఎవరు లాగా చూసుకోరే ఫస్ట్ మ్యాచ్ ఆడదాం సరేనా? అన్న క్రికెట్ ఆడాలంటే కొన్ని పద్ధతులు ఉంటాయి అన్న. వచ్చి బ్యాట్ గుంజుకుంటారు కదా మీరు. సరే అన్న నువ్వు ఎట్లా చెప్తా అట్లా కరెక్ట్ మరి ఆడదాం మ్యాచ్. రే అటు దూరం పోండి రా నేను నెంబర్ లేదు చెప్పండి వాడు. రండ్రా అరే నువ్వు ఫస్ట్ రా నువ్వు సెకండ్ అరే నువ్వు లాస్ట్. అన్న ఇక్కడ పోతే 2D ఇక్కడ పోతే 3D అక్కడ బండికి దాకిందనుకో 4D ఆడ ఇంట్లో పడితే అవుతుంది. అవుట్ అవుతుంది. సరే అంకుల్ నువ్వు ఫీల్డింగ్ అయిపో. అరే రండ్రా నువ్వు పక్కన వెళ్ళిపో. అరే నువ్వు నా పూర్వ ఇంటికో, నువ్వు మా ఎక్స్ వాళ్ళ ఇంటికో, నువ్వు ఆయన వేడి పడతాడు ఊరపై. అరే నీ బాత్రూమ్ వస్తే పోయి ఏరిపోరా బాత్రూమ్ లా ఎందుకు ఊగబడ్డావు? నువ్వు ఫస్ట్ ఆడనా? మస్తానే కానీ ఏతులు ఎక్కువ ఆడేది తక్కువ. అందరు ఎప్పుడు కాదురా నువ్వు ఫస్ట్ ఇన్ని చెల్లిపో. సరే ఒక్క బాల్కి అవుట్ కాదు. దాన్ని పనిచేస్తావా? డాడీ చెప్తా నీ పేరు. డాడీ ఏమైందిరా? డాడీ అన్నాడు గార్డెన్ రైడ్ పుర్రం కొట్టి మరి బ్యాటింగ్ ఆడుతుడు. వాళ్ళ అమ్మాయిని ఏమో నిందిరుతుడే. పని చెప్తాను నడు. అరే నడు ఫీల్డింగ్ నడు. అరే బౌలింగ్ ఏరాను. అన్నా గుగ్గిలేసా గుగ్గిలి. నువ్వు వేయరా భిక్ష. అరే పెద్ద పాడుకో డాడీ. గాడిదెత్తే పిల్లలతో క్రికెట్ ఆడతావారా? నడు ఇంటికి. నీ అమ్మ ఒక్క బాల్ కూడా ఆడియాలి. మొత్తం ఈ బాడకవాడే వేసిండు. ఎంత కూరుంటే అయ్యా అమ్మా అయ్యా అమ్మా పొద్దుగా ఏంద్రా వీళ్ళు? అయ్యా ధర్మం దేర్ అయ్యా. ఇగో 20 రూపాయలు తీసుకొని 15 రూపాయలు చిల్లరి. సారీ సార్ నో చేంజ్. అరే ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నావు కదా, ఆయనకి అడుకునేందుకు? ఎవరైనా ఇద్దరు వస్తే ఎక్కువ పైసలు ఇస్తారా? ఇడు ఓడు అసలు సార్ నా అసిస్టెంట్ సార్ ఇడు. ఇంకెలా గోకుమే నువ్వే ఆడుకుంటున్నావు అంటే మళ్ళీ నీకు అసిస్టెంటా? అసలు ఎంతో శాతం నీకు రోజుకి? చెప్పరా మన గురించి. ఎంత వస్తాయి సార్? మా అయితే డైలీ 6-7 వేలు అంతే. మొన్న పుష్కరాలకి 78,000 వచ్చింది సార్ రోజు. 78,000 సార్ రోజు. రే పెద్దోడా అరేడి అరే ఏం డాడీ ఇది? ఏందేంద్రా పాడుకో. ఆడ చూడు రోజుకి ఎంతో సంపాదిస్తులో. పంది లెక్క తిని ఇంట్లో ఆడుకునే బదులు బయట ఆడుకోపో. బేబీ ఆగి మా డాడీ డ్యూటీకి పంపిడు. పట్టుకో. ఎంత కూరుంటే అమ్ము ఎంత పువ్వుంటే అమ్ము. ఏమో ఫస్ట్ ఎవరు పిలుస్తారో ఏమో. నేను ఈ అన్న దగ్గర వేయించుకుంటే బాగుండు కానీ ఈయన పిలిస్తే ఎట్లా? నేను ఆయన దగ్గర వేయించుకుందాం అనుకున్నా, ఈయన పిలుస్తుండు. ఈయన ఎట్లా చేస్తాడో ఏమో కటింగ్. అరే ఆయన్నది అయిపోయినట్టుంది. అమ్మ తొందర లేరా నాయన, అన్న నన్ను పిలుస్తాడు. అరే అమ్మ వెళ్ళిపోయిండు. అరే పిలువన్నా నన్ను. అమ్మ ఫోన్ వచ్చినట్టుంది. అమ్మ సాలరా నాయన, అటు ఇటు పెట్టి మళ్ళీ ఈయన దగ్గర కటింగ్ చేయించుకుంటున్నా. అమ్మ దేవుడు ఉన్నాడు. ఇక్కడ ఏమన్నా ఆయుధాలు తీసుకోలేదా? అన్న జర నా ఆయుధాలు ఇవ్వవా? ఏ బ్రాండ్ తమ్ముడు? అది కాదన్నా, ఒంటి నిండా ఎర్రగా వాతలు వస్తే కమిలిపోతాయి కదా, దానికి ఒక 2B అన్న. గద ముందే అయిపోతా ఏమిరా అంటే ఫేస్ వాష్ అన్న తెల్లగానికి. ఇగో తమ్ముడు తిరిగి తమ్ముడు దెబ్బలేమన్నా తాకినాయా? 4 సబ్జెక్టులు పోయినాయి. ఇప్పుడు ఇంటికి పోతే అయ్యతో ఉంటది. నీ బాడీకి ఒకటేం సరిపోతుంది తమ్ముడు, ఇంకో డిస్కౌంట్ తీసుకో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇదేముంది తమ్ముడు, మన దగ్గర ఏదైనా 10 to 15% డిస్కౌంట్. నీకు ఎప్పుడు ఏం కావాలన్నా తీసుకోవచ్చు. అన్నా ఫేస్ వాష్ కూడా 10% డిస్కౌంట్ ఉందా? వద్దులే అన్న. అక్కడ ఏమైందిరా రిజల్ట్? డాడీ 4 పోయినాయి. నీకు ఉందిరా?
నేను కూడా ప్రిపేర్ వచ్చిన దా